హత్యాయత్నం కేసు. Yes, because they were instructed by the CM to somehow finish me off. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీలో ఎంతటి అరాచకాలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఎలాగైనా ఇలాంటి రాక్షసుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని 5 కోట్ల ప్రజలు మూకుమ్మడిగా దండయాత్ర చేస్తూ ఓట్ల యుద్ధం మొదలుపెట్టారు. ఎన్డీఏ కూటమి పక్షానికి ఘన విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని మాత్రమే కాదు, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను కూడా విడిచిపెట్టలేదు. వైసీపీ తరపున గెలిచి రెబెల్ అభ్యర్థిగా మారిన ఎంపీ రఘురామరాజును చిత్రహింసలు గురిచేశారు. ఏకంగా జైల్లో వేసి పోలీసు అధికారుల సహకారంతో చితకబాదారు. మానసికంగా ఎన్నో రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టారు. ఆ రోజు చీఫ్ మినిస్టర్ గారికి లైవ్ లో కస్టోడియల్ టార్చర్ ని చూసిన విధానం ఏదైతే ఉందో ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తనను చిత్రహింసలు పెట్టినందుకు హత్య చేయడానికి కుట్ర చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్, అప్పటి పోలీస్ కీలక అధికారులుగా పనిచేసిన సిఐడి అదనపు ఎస్పీ పివి సునీల్ కుమార్, పోలీస్ నిఘా విభాగం పిఎస్ఆర్ ఆంజనేయులు, అరుణ్ విజయపాల్, అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలపై ఇటీవల రఘురామరాజు కేసు నమోదు చేశారు. వీరందరినీ A1 నుంచి A5 నిందితులుగా పరిగణించారు. వీరిపై ఐపీసీలోని సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, సెక్షన్ 166 వ్యక్తిని గాయపరిచి ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని అతిక్రమించడం, 167 ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు డాక్యుమెంట్స్ తయారీ, 326 ప్రమాదకర ఆయుధంతో గాయాలయ్యేటట్టు దాడి చేయటం, 465 ఫోర్జరీ, 506 నేరపూరిత బెదిరింపు తదితర సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రఘురామరాజు తాజాగా గుంటూరు నగరపాలెం ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనపై ఎలా హత్యకి కుట్ర చేశారో వివరంగా వెల్లడించారు. Cancel the bail given to Mr. Jagan Mohan Reddy. So that was the reason booked me under 124A sedition case. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విధానాల్లో లోపాలను బయటపెట్టాను. ఆ సమయంలో సీఎం జగన్ పై విమర్శలు చేసినందుకు నరసాపురం ఎంపీగా ఉన్న నాపై సిఐడి అధికారులు రాజద్రోహం కేసులు పెట్టారు. హైదరాబాద్లో ఉన్న నన్ను నా ఇంట్లోకి వచ్చి అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి రాత్రి సమయంలో గుంటూరుకు తరలించారు. నిబంధనల ప్రకారం అక్కడ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావాల్సి ఉండగా ఆ నిబంధనను పాటించలేదు. కనీసం నాకు వైద్య పరీక్షలు చేయించలేదు. జైల్లో పెట్టి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు రబ్బర్ బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఇంకోసారి సీఎం జగన్ ని విమర్శిస్తే చంపేస్తామని బెదిరించి జగన్ సలహా మేరకు నాపై హత్య చేసేందుకు కుట్ర జరిగిందని తెలిపారు. Police guy, he sat on my chest exactly on the spot where all the sutures were there. They were broken with that pressure. ఈ క్రమంలో గత 3 ఏళ్లుగా రఘురామకృష్ణరాజు ఎన్నో సందర్భాల్లో తనపై హత్యాయత్నం చేశారని చెప్పుకున్నా అప్పటి ప్రభుత్వంలో ఆయనకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి సహకారంతో తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో మాజీ సీఎం జగన్ పై కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నమోదైన మొదటి కేసు ఇదేనని చెప్పొచ్చు. మరి ఏపీ ప్రభుత్వం రఘురామరాజు కేసుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.